కేఆర్ఎంబీ మీటింగ్ సోమవారానికి వాయిదా పడింది. ఇంతకీ పోస్ట్పోన్ కి కారణాలేంటి? మళ్ళీ మీటింగ్ జరిగే నాటికి పరిస్థితి ఎలా ఉండబోతోంది? రెండు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ నడుస్తోంది. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలు చెరిసగం పంచుకోవాలని తెలంగాణ డిమాండ్ చేస్తుండగా 66:34 నిష్పత్తిలోనే పంపకాలు జరగాలని ఏపీ కోరడం వివాదానికి దారితీసింది. ఏపీలో ఏమో కానీ తెలంగాణలో అయితే పొలిటికల్ రచ్చ మామూలుగా లేదు. కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ముద్దునిద్రపోతోందంటూ అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఇవాల్టి కేఆర్ఎంబీ మీటింగ్ లో కృష్ణా జలాల పంపకాలపై ఓ క్లారిటీ వస్తుందనుకున్నారంతా. బోర్డు ముందు తమ వాదనలు వినిపించడానికి నోట్ కూడా ప్రిపేర్ చేసుకుంది తెలంగాణ. అయితే పలు ముఖ్య కార్యక్రమాల వల్ల తాము మీటింగ్ కు హాజరు కాలేమని, సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఏపీ స్పెషల్ సీఎస్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. దీంతో మీటింగ్ ను సోమవారానికి వాయిదా వేస్తూ రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సమాచారం అందించింది. మరోవైపు కేఆర్ఎంబీకి తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా లేఖ రాశారు. సోమవారం బోర్డు సమావేశం జరిగే వరకు ఏపీకి కృష్ణా నీటిని విడుదల చేయొద్దని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీటిని ఆపాలని, తెలంగాణకు నీటిని కేటాయించాలని కోరారు. 116 టీఎంసీల కోసం తెలంగాణ ఇప్పటికే ఇంటెంట్ ఇచ్చిందన్న ఆయన తక్షణమే నీటి విడుదలకు ఆదేశాలివ్వాలని కృష్ణా బోర్డును కోరారు.